ఓకే, మీరు మేకప్ అవేం వేసుకోరా? వేసుకో న్యాచురల్ లిప్స్టిక్ అని హైబ్రో పెన్సిల్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను. ఓకే, లిప్స్టిక్ ఐబ్రోస్ అంటే ఏముంది అంటే ఇంకా ఇన్స్టాలో మంచి కనిపించాలి అని చాలా మంది మేకప్ లేకుండా అయితే బయటికి రారు, ఫిల్టర్స్ మేకప్. మీరు అసలు మేకప్ వేసుకోరు? అస్సలు వేసుకోను. అంటే ఇష్టం లేదా లేదా రాక? ఇష్టం ఎందుకు లేదు, చిన్నప్పుడు మొత్తం బూడిది పూసేదాన్ని. కానీ దాని తర్వాత మా హస్బెండ్ కి వద్దమ్మా నువ్వు న్యాచురల్ గా ఉంటావు, న్యాచురల్ గా ఉండే అని అన్నేసి అందాన్ని ఖరాబ్ అంటే అందం అంటావు, అందం కాదు జస్ట్ బ్యూటీని పోడగొట్టుకోకు అనేసి అనడం. దాని తర్వాత నా మా హస్బెండ్ కి నా కళ్ళు అంటే బాగా ఇష్టం. సో నేను కళ్ళ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తా, హైబ్రోస్ కళ్ళని. హైబ్రో పెన్సిల్ మాత్రం ఎండ్. ఇక లిప్స్టిక్ అంటే అసలు పెట్టకపోయేదాన్ని, రీల్స్ వల్ల ఇప్పుడు లిప్స్టిక్ పెడుతున్నా తప్పించి న్యాచురల్ నేను అంతే. ఫెయిర్ అండ్ లవ్లీ కూడా పెట్టాను, సన్ స్క్రీన్ ఒకటి పెట్టుకొని పౌడర్ వేసుకొని హైబ్రో పెన్సిల్ అండ్ లిప్స్టిక్. ఈ రోజుల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇప్పుడు మనం లావు సన్నం పొట్టి పొడుగు కలర్ ఏం కాకుండా ఎవరైనా ఎక్స్పోజింగ్ చేస్తున్నారు, ఏజ్డ్ పీపుల్ కూడా ఎక్స్పోజింగ్ చేస్తున్నారు, ముసలి ముత్తుకోలు కూడా. మీకు ఎప్పుడైనా ఎక్స్పోజింగ్ చేసే అవకాశం వస్తే ఏం చేస్తారు? అసలు చేస్తే మస్తు నా తమ్ముళ్ళు ఉంచారు, నా కొడుకు ఉంచాడు. అసలు నేను చెయ్యను, అదొకటి చిన్న పేజీ వస్తేనే మా ఊళ్ళు చిన్న లిడిక్ నేను చూసుకోకుండా అప్లోడ్ చేసినందుకే నాతో మాట్లాడలేదు. అయ్యో, జస్ట్ చిన్నది అది, ఆ చిన్న మిస్టేక్ కూడా నా లైఫ్ లో తిరిగి మిస్టేక్ అంతే. దానికే అవసరమా అంటే ఎందుకు చూసుకోలేకుండా అంత తెలియకుండా పోజ్ చేసినావా అని క్వశ్చన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో అట్లాంటివి అయితే వచ్చినా నేను లైఫ్ లో చేయను, అసలు అలాంటివి రావద్దు నా లైఫ్ లోకి. ఇలాగే ఉంటా, ట్రెడిషనల్ గానే ఉంటా, పద్ధతినే అవుతా. చూస్తే చూడని, లేకపోతే లేదు. ఇష్టపడే వాళ్ళు చూస్తారు, లేదంటే లేదు. చేయను అలాంటి రోల్ అయితే అస్సలకి చేయను. ఒకవేళ మీరు బాగా చదువుకొని ఉంటే ఏమయ్యేవారు? డాక్టరా, ఇంజనీరా, సివిల్ ఇంజనీరా, సాఫ్ట్వేర్ ఇంజనీరా? చదువుకొని ఉండుంటే యా ఉండదని నాకు ముందు తెలుసు కాబట్టి నేను ఏమనుకోలేదు. మీరు అంచనా వేసుకున్నారు ముందే? 10th అయిపోతుంటే చక్కగా ఇంట్లో కూర్చొని బావని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఓకే, అదే జరిగింది. కాకపోతే దరిద్రానికి ఇంటర్లో పడేసిళ్ళు, అది కూడా రాయలే, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు ఇంటికి. అదేలేండి, ట్రూలో అబ్బా సినిమా, నిజంగా సినిమా తీయాలి దీని మీద. ఒకవేళ మీరు దీని మీద మూవీ తీస్తే ఏం పెడతారు టైటిల్? ఇంకా డిసైడ్ అవ్వాలి, డిసైడ్ అయితే అంటే టైటిల్ ఉంటది, ఎందుకంటే అది నా స్టోరీ కదా. నా స్టోరీ ఎన్న వాళ్ళకి వరదలు కారని రోజులు లేనే లేరు, ప్రతి ఒక్కరికి వరదలు కారినాయి. నేనే సైలెంట్ అయ్యా. ఇంకా చాలా ఉన్నాయి నా లైఫ్ లో, కానీ అవి చెప్పట్లేను. కానీ అన్ని భరించుకుంటూ వచ్చినంతే. ఆ దేవుడు పెట్టిండు అని అంటే ప్రతి ఒక్క దానికి అర్థం ఉంటది. బేసిక్ గా దేవుడి మీద కోప్పడిపోతుంటారు కదా, ఇన్ని కష్టాలు వస్తున్నాయి అంటే అసలు దేవుడికి కూడా జాలి లేదా అది ఇదని అనుకుంటారు. మీకు దేవుడి మీద కూడా కోపం రాలేదు? ఈ రోజు రాలేదు. నేను అడిగినట్టు నాకు ఇస్తున్నాడు, కానీ ఇన్ని ఇస్తాను కాబట్టే కొన్ని తీసుకెళ్ళిండు అని అనుకుంటా నేను అంతే. కొన్ని ఇష్టమైన ఇచ్చినప్పుడు కొన్ని కష్టమైన తీసుకెళ్ళిండు, కొన్ని మంచి జరుగుతుందేమో రేపు రోజు. టాటూస్ వేసుకుంటే బ్రేకప్ అయిద్దంట, నిజమేనా? నేను వేసుకోలేదు కదా. వేసుకోలేదా? అన్నున్నాయి చెయ్యి అంత. ఇది నా కొడుకు అని చెప్పాను కదా, సాయి గారిది నా కొడుకు. వామ్మో, మై వరల్డ్ మై సన్. లవ్ యూ సాయి. మీకు అమ్మాయిలు అంటే ఇష్టమా అబ్బాయిలు అంటే ఇష్టమా? పిల్లల్లో అమ్మాయిలన్నీ ఇష్టం, అబ్బాయిలన్నీ ఇష్టమే. అబ్బాయిలని అయితే కొట్టబుద్ధి అవుతుంది, అమ్మాయిలని అయితే దగ్గర తీసుకొని కూర్చోబెట్టి ప్రేమగా చెప్పబుద్ధి అవుతుంది. అబ్బాయిలు అయితే కొట్టబుద్ధి అవుతుంది. అవును. ఓకే, మీరు టీచింగ్ ఏమైనా ట్రై చేస్తారా ఫ్యూచర్ లో? అద్దు, పిల్లల్ని కోపాడాలి కదా. నాకు కోపం వస్తే అరుస్తా, అంటే నేను ఊకరవను, వద్దు వద్దు అని 4 సార్లు చెప్తా, వినలేదనుకో నా నోట్లోకి వెళ్ళి ఏమవుతాయో కూడా నాకు తెలియదు, అరుస్తా నేనంతా. కానీ అట్లాంటివి నేను పిల్లల మీద అరవలేను కాబట్టి నేను అట్లాంటివి చేయను. సో ఇప్పుడు కూడా మీరు చైల్డిష్ బిహేవియర్ తోనే ఉన్నారని అర్థమైపోతుంది. నేను ఇప్పటికీ చిన్నపిల్లలకి, బేసిక్గా చిన్నపిల్లలే, పెద్దవాడేం కాదు. ఓకే, డ్రెస్సెస్ ఏంటి, మోడల్ ఎలా కుట్టించుకోవాలి ఏంటని ముందే ఫిక్స్ అవుతారా? ఫిక్స్ అవుతా. అన్ని మీరు మాక్సిమం ఇట్లాగే వేసుకుంటారు కదా ట్రెడిషనల్ గానే? ట్రెడిషనల్ గా. శారీస్ అవేమి? శారీస్ కూడా ఉన్నాయి, అన్ని శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవన్నీ చేయడానికి మా మమ్మీ నరకం చూస్తుంది పాపం. స్టిచ్చింగ్ ఆవిడ మమ్మీ? మా మమ్మీ అసలు ట్రైలర్, అసలు మా మమ్మీ జస్ట్ ఒట్టిగా ఇంట్లో కుట్టుకొని కుట్లేసుకునే బాపతి పాపం. నిజంగా చెప్తున్నా, ఇంట్లో ఒక టైలర్ ఉంటే వాళ్ళంత అదృష్టవంతులు ఉండరు. అదృష్టం ఏంటి, కొన్ని లక్షలు మిగిలినాయి నాకు. మా మమ్మీ ఇట్లా ఆన్లైన్ ఆర్డర్ పెడతా ఉంటా కదా, కథ మడ పెడతా, ఇటు సెల్ చూస్తా కదా, ఏమో ఇది సెల్ చూస్తుంది, రేపు పొద్దున ఏమి ఎత్తదో ఏమో, చిట్టి ఏమి ఎత్తావు చిట్టి అని అడుగుతుంది. అది వేస్తామ్మా అని అంటే ఎట్లా కుట్టాలి అని అంటది, కుడుతుంది. హాఫ్ సారీ అయితే మా అమ్మ 1.5 hours లో కుట్టేస్తుంది. 1.5 hours లో మొత్తం హాఫ్ సారీ కుడుతుంది. హాఫ్ సారీ మొత్తం విత్ సెకండ్ లో. అమ్మ నేను తానం చేసి రెడీ అయ్యి తమ్ముడు వాళ్ళని పిలిచే లోపు మా మమ్మీ నాకు డ్రెస్ కుడుతుంది. ఈ డ్రెస్ కూడా అంతే కుట్టింది మమ్మీ విత్ ఇది మా ఇప్పుడు ఇటు హైదరాబాద్ వస్తున్నా అని చెప్పేసి
ఒక 10 డ్రెస్సులు కుట్టిస్తే మా అక్క మా అమ్మ ఇద్దరు కలిసి యుద్ధం చేసారు వచ్చే ముందు. అమ్మో గంటలు అయిపోయింది. ఈ డ్రెస్ 1 hour లో అయిపోయింది, హాఫ్ సారీ 1.5 hour లో అయిపోయింది. ఒకటే డేలో 4 డ్రెస్సులు అయిపోయినాయి. అమ్మో బొటిక్ పెట్టచ్చు బేసిక్ బయటలే కుట్టారు, నా కోసం కష్టపడతారు. అమ్మ అయితే బాగా కష్టపడుతుంది. ఎట్లా అంటే ఏదో ఒకటి ఉంది నా బిడ్డకి, ఎవరు లేరు లైఫ్ లో, ఇన్ని కష్టాలు పడ్డది నా బిడ్డ, నన్ను నేను స్క్రీన్ లో చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతా. నేను లావున్నా, నన్ను ఎక్కిరించిన వాళ్ళు ఉన్నారు, అవమానాలు ఉన్నాయి, ఇటు భర్త నుంచి బాధ ఉంది, ఇవన్నీ ఇట్లలో నాకు నేను రీల్స్ చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతా. అది చూసి మా అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా బిడ్డకి ఏదో టాలెంట్ ఉన్నది, నా బిడ్డని నేను ఎందుకు ఎట్లా చేయాలి, బయట అయితే వేలకు వేలు అయితే నా బిడ్డ కోసం నేను కుడతా అని, అది రాకున్న నైట్ నేను పడుకున్నప్పుడు సెల్లులో చూస్తుంది మా మమ్మీ. చూసి అది రాకపోతే మా అక్కకు ఫోన్ పోతుంది, వస్తే మాత్రం నేను కుడతా. కానీ ఎన్నంటే 100 ఆర్డర్ పెట్టి మా అమ్మ 100 కొట్టి పెడతాను. మిషన్ డబ్బులు మాత్రం బాగా మిగిలిపోయినాయి నాకు. మా మమ్మీ అమ్మ బయట కుట్టించాలంటే ఒక్క డ్రెస్ వచ్చే నా సైజు కుట్టాలంటే 4-5 వేలే అడుగుతారు. అంటే క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్? క్లాత్ ఏదైనా సరే మనం రెడీమేడ్ కుట్టుకుంటే ఆగదు కాబట్టి అన్ని నేను తీసుకొని ప్లాన్ చేసుకుంటా, ఇట్లుండాలి రీల్ కి, ఇట్లుండాలి రీల్ కి. అసలు మీ డైలీ రొటీన్ ఏంటి? ఏం చేస్తారు పొద్దు నుంచి ఈవినింగ్ వరకు? లేవు ఖాళీగానే వస్తుంటా. అదేంటి ఉన్నా చెప్పాలి కదా. నేను మార్నింగ్ లేట్ గా లేస్తాను, మమ్మీ అసలు లేపదు. ఎందుకంటే మార్నింగ్ లెగుస్తా అన్నట్టు చెప్పారు, మార్నింగ్ లేట్ గా లెగుస్తా అని. నేను పడుకునేసరికి 1-2 అవుతుంది. ఇవే మనకు తెలిసిన వర్క్ ఏమన్నా, మనకు ఇన్స్టాగ్రామ్ కన్నా ఎక్కువ వర్క్ యూట్యూబ్ లోనే ఉంటది. యూట్యూబ్ వర్క్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన అంటే కొంచెం కొంచెం బేసిక్స్ లో అవి నేర్చుకోవడానికి తల ప్రాణం తోక్కొస్తుంది. సో నైట్ అంతా కూర్చొని ఎడిట్ చేసుకోవడం కానీ, యూట్యూబ్ గురించి నేర్చుకోవడం కానీ ఇవన్నీ చేసినప్పుడు లేట్ అవుతుంది. నా బిడ్డ బాగా ఏదో కష్టపడ్డది అని చెప్పేసి మమ్మీ నన్ను లేపదు. వచ్చేసి లేసేసరికి పని అంతా చేసి పెడుతుంది. లేపుతా, జీరా వాటర్ తాగుతా, తింటా, రీల్స్ చెక్ చేసుకుంటా, రేపు ఏం చేయాలి, రేపు ఏం డ్రెస్ కుట్టాలి, ఆన్లైన్ మొత్తం షాపింగ్, ఏం షాపింగ్ చేయాలి, ఇదే నా పని మొత్తం. అంతకుమించి నాకు డైలీ రొటీన్ అంటే ఏం లేదు. బేసిక్ గా రీల్స్ తో చూస్తే సీరియస్ మనిషి ఏమో అనుకుంటున్నాను నేను చూసి. బయట బాగానే ఉన్నారు ఫన్నీగా సరదాగా. పాపం నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆవిడ చాలా ఆలోచించి కొన్ని రోజులు ధ్యానం చేసి నా ఇంటర్వ్యూ చూసి కెరియర్ గురించి కూడా అంతా ఆలోచించి ఉండదు. నాకు ఇంటర్వ్యూ చాలా ఆచితూచి అడిగేసి ఈ రోజుగా కుదిరింది. నేను డిసెంబర్ లో అడిగితే ఫిబ్రవరిలో కుదిరింది. నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి సమాజం ఎంత భయపడుతుందా? లేదు అంటే నేను అడగంగానే నేను చెప్పాను కదా మా తమ్ముడు సన్ని కానీ పంపిస్తే శ్రీ విద్య ఛానల్ అంటే అక్క ఫేమస్ అక్క, పోదాంపా చేద్దాంపా అంటే ఓకే రా చేద్దాం అని చెప్పేసిన. ఫోన్ లో అయిపోయింది, డ్రెస్ కుట్టించేసుకున్నాం, అన్నీ అయిపోయినాయి. అంటే ఇంటర్వ్యూ అంటే బాగుండాలి కదా అని హాఫ్ సారీ కూడా కుట్టించేసుకున్న దాని తర్వాత ఒకటి వచ్చింది ట్రోల్. ఒక ఇంటర్వ్యూ ఈ ఛానల్ చేసింది, ఆమె ట్రోల్ అయ్యి ఆమెను రోజు చేస్తాను. అమ్మో ఇట్లుంటదా ఇంటర్వ్యూ అంటే, వద్దు నాకు వద్దురా బాబు అని చెప్పేసి వెంటనే మీకు చెప్పడం కూడా జరిగింది. నేను చాలాసార్లు బతిరాను కూడా, ఆ మాటలు అదే భయం. ఇవ్వనట్లా ఇస్తాను అట్లా, ఇద్దామమ్మా చేద్దాం, వస్తా తప్పకుండా వస్తా. నాకు తెలిసి హైదరాబాద్ రావడానికి కూడా భయపడి. హైదరాబాద్ అంటే భయం. ఇప్పుడు నేను 4th టైం రావడం, వచ్చిన 3 times పేషెంట్స్ పట్టుకుని వచ్చిన, 5th time అది దైనం చేసి మా సన్ని చెప్పాను మా తమ్ముడు, వాడు బలవంతంగా నన్ను తీసుకొని వచ్చిండు. అంటే భయపడకు నేనున్నా చూసుకుంటా అని చెప్పేసి నన్ను తీసుకొని వచ్చిండు. నేను అన్ని రోజులు నాతోటే ఉంటాడు, మెల్లగా నన్ను తీసుకొని ఇంటికాడ దింపేస్తాడు. ఇప్పుడు చిన్న చిన్న కష్టాలకి సూసైడ్ చేసుకొని చచ్చిపోయి ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తాం, ఇక అన్ని తట్టుకోవాలి. చెప్పినా మారుతారా? ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం వాళ్ళైతే మారుతారా? మారరు కాబట్టి వాళ్ళు చెప్పడమే వేస్ట్. బుద్ధి వాళ్ళకు ఉండాలి. ఆ సూసైడ్ అనే థాట్ అనేది మైండ్ లో రాకుండా ఉండాలి. ఎందుకంటే నాకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి, నాకు ఎవరు చెప్పినా వినలేదు. నేను వెళ్ళిపోదాం, చచ్చిపోదాం అని చెప్పేసి, అప్పుడు మా సాయి నా కొడుకు అనేది లాగి కొడితే అడవ కూర్చున్నా. అది కాదు నాన్న లైఫ్ ఎందుకు ఇట్లా అయింది అని చెప్పేసి అన్నప్పుడు, సో వచ్చాడా మీ అబ్బాయి సాయి? రాలేదు. అయ్యో ఎందుకు మాట్లాడతారా? అయ్యో నా కోసం కాదండి, ఇంటర్వ్యూ కూర్చోబెడదా అని. లేదు అట్లా జరిగింది కాబట్టి చెప్తే మారరు. వాళ్ళకంటూ వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది చచ్చిపోద్దు అని. తీసుకునే చిన్న క్షణం ప్రాణం పోయింది. అందుకే చెప్పినా వేస్ట్, వాళ్ళకే తెలిసి ఉండాలి. అంటే చాలా మంది బతుకుండి కష్టాలు పడ్డా చచ్చిపోతే బెస్ట్ అని అనుకుంటారు. ఈ రోజు యూత్ ఎక్కువైపోయింది అలాగా. నేను అనుకుంటే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని నాకున్న కష్టాలకి. కానీ అంతే, ఆలోచించితే దేనికైనా ఒక దారి దొరుకుతుంది. సంతోషంగా ఉండలేను అని అనుకున్న నేనే సంతోషంగా ఉంటాను. నా కష్టాలు ఏంటి అని అనుకున్న నేనే ఈరోజు నా కష్టం లేకుండా ఉన్నా.
అసలు డబ్బులు లేని క్షణము తిందామంటే తిండి లేనప్పుడు ఉన్న క్షణాలు ఉన్నాయి. ఇప్పుడు 10 మంది పెట్టేంత తిండి వచ్చింది. మారదా? ప్రతి ఒక్కరికి మారుతుంది. ఆలోచిస్తే అది అనేది అర్థమైపోతుంది, దారి అనేది దొరుకుతుంది, ఆలోచించాలి అంతే. హైదరాబాద్ లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? అయ్యా అమ్మ, ఇప్పుడే చెప్పినాను కదా, ఇది 4th టైం నాకు హైదరాబాద్ అంటే తెలియదు. చార్మినార్, ట్యాంక్ బండ్. భయం అంటే చెప్పాను, ఏంటంటే చెప్తా. కానీ ఇష్టం ఏంటంటే అసలు నేను చూస్తేనే కదా, అసలు హైదరాబాద్ నేను చూడలేదు. ఏమంటే మీ ఫ్యాన్స్ ఉంటారు చాలా మంది, ఒక్కసారి మీరు కనిపిస్తే, మీరు నవ్వితే చాలు, మీతో ఫోటో దిగితే చాలు అనుకునే వాళ్ళు చాలా, అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు, చాలా మంది ఉంటారు. మీకు తెలియట్లా మీ ఫాలోయింగ్. ఇప్పుడు మీరు వస్తున్నారంటే మాకేమన్నా రెడీ గంట నుంచి కూర్చున్నారు ఆడ. కెమెరామెన్ ఎందుకు రెడీగా ఉన్నారు తెలుసా? వీడియో తీయడానికి రెడీగా ఉన్నాడు, నా కోసం కాదు. సో ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఉరికొచ్చి తీసుకునేంత ఫ్యాన్స్ అయితే ఇప్పుడు ఇంకా సంపాదించుకోలేదు. సంపాదించుకుంటా, రేపటి రోజు సంపాదించుకుంటా కావచ్చు, కానీ ఉరికొచ్చి మీద పడే అంత అయితే సంపాదించుకోలే. ఉన్నారు ఎంతమంది, ఒక చిన్న అమ్మాయిలు ఉరికొచ్చి హక్ చేసుకొని చెప్పే ఫ్యాన్స్ ఉన్నారు, పెద్దోళ్ళు అయితే కాలేదు. ఆటోగ్రాఫ్ ఎవరైనా తీసుకున్నారు ఇప్పుడు దాకా? తీసుకున్నా, ఒక్కరైతే తీసుకున్నాను. ఓకే, రమ్యనే రాశారా? అవును, ఒక డౌట్, 1996 అంటే ఏంటండి? తీసుకున్నా, డేట్ ఆఫ్ బర్త్. ఓకే, అంటే మీరు పుట్టిన విషయం అందరికి తెలియాలనా ఆ పేరు పెట్టుకున్నారు? ఏం పెట్టుకున్నానో ఎట్లా అనుకున్నానో తెలీదు. 13 తీసుకున్నప్పుడు ఒక ఐడి క్రియేట్ చేయి, అదే మా సాయి మీద కోపంతో నేను రీల్స్ ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నా. iPhone 13 తీసుకున్నా. ఐడి క్రియేట్ చేయాలని అంటే పక్కన నెంబర్ అడుగుతుంది కదా, ఏ నెంబర్ ఏంది పెట్టాలి, నా డేట్ ఆఫ్ బర్త్ పెడతాను అని చెప్పేసి నా డేట్ ఆఫ్ బర్త్ పెట్టేసిన. ఇప్పుడు పిట్టలమ్మే 1996 అంటే ఎవరికైనా తెలియాల్సిందే అంటారు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో ఎవరు లేరు. ఏంటండి ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నారు? అందరూ నార్మల్ చూస్తా అంతే, ఇష్టము ఫేవరెట్ అన్నట్టు ఎవరు లేరు. హీరోయిన్ లో ఎవరు లేరు. ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా హీరో హీరోయిన్ లో, వీళ్ళ ఉండాలి వీళ్ళ చేయాలని? అంటే డ్రెస్సింగ్ వైజ్ అయినా బిహేవియర్ వైజ్ అయినా సౌందర్య గారు. ఓకే, సాయిపల్లి అంటారు అనుకున్నా. ఏంటి మా ఛానల్ వచ్చేళ్ళందరూ సాయిపల్లి గారి గురించి అంత ఫీల్. సౌందర్య గారు ఏంటంటే తన డ్రెస్సింగ్ సెన్స్, తనకి ఎంత పెద్ద ఫేమ్ ఉన్నా సరే ఆమె చనిపోయేంత వరకు కూడా ఆమె చీరలోనే ఉంది, ఆమె పద్ధతిగానే ఉంది. సో నేను అదే మెయింటైన్ చేయాలి, అలాగే ఉండాలి. కానీ ఆమె లెక్క మధ్యలో పోకుండా చివరి దాకా ఉండి హ్యాపీగా ఉండాలి. ఈ మధ్య చాలా గొడవలు వచ్చినాయి కదా ఇన్స్టాగ్రామ్ లో డ్రెస్సింగ్ గురించి. ఒకళ్ళేమో మా బాడీ మా ఇష్టం అని, కొంతమంది డ్రెస్సింగ్ మంచిగా వేసుకోవాలి, చిన్న పిల్లలు కూడా ఇన్స్టా అవన్నీ చూస్తారు. మీరు ఏది కరెక్ట్ అంటారు? నేను ఏది కరెక్ట్ అంటే అటన్న వాళ్ళకి బాధ, ఇటన్న వీళ్ళకి బాధ. సో అందుకే సైలెంట్గా ఉండి ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు కొట్టుకోవడం వాళ్ళు కొట్టుకోనని వదిలేస్తాను అంతే. అంతే. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కావాలని గొడవలప్పుడే గొడవల రీల్స్ అవన్నీ చేస్తారు కదా, చేయమన్నారు, సజెషన్స్ ఇచ్చేళ్ళు. చేస్తే ఏమొస్తుంది, ఇప్పుడు ఇటు అయితే అటు నుంచి ప్రాబ్లమ్స్, ఇటు అయితే ఇటు నుంచి ప్రాబ్లమ్స్, ఏది చేయకుండా ఉంటే నా నుంచి నాకే ప్రాబ్లమ్స్. సో అది సపరేట్ అయిపోతుంది కదా. సో మీ ఫ్యాన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ గురించి, తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కెమెరా చూసి? ఏం చెప్పాలనుకుంటాం, రమ్య 1996 ఆవిడకి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ స్టార్ట్ చేశారా? యూట్యూబే ఎక్కువ ఉంది నాకు, ఇంకా యూట్యూబే ఎక్కువ ఉంది. ఇన్కమ్ వస్తుందా యూట్యూబ్ నుంచి? ఇప్పుడే స్టార్ట్ అయింది. అంటే యూట్యూబ్ లో కోట్లు వస్తున్నాయి, నిజమేనా? మీకు తెలిసి ఇప్పుడు మీ ఛానల్ కూడా యూట్యూబే కదా. నాకు యూట్యూబ్ ఛానల్ లేదండి, దీనికి ఉంది. నేను ఎంప్లాయీని, నేను డైలీ కూలీని, వస్తే ఇంటర్వ్యూ చేసుకుంటే వెళ్ళిపోతా అంతే. సో నేను కూడా డైలీ కూలీ లెక్కనే, రీల్స్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటేనే మాకు వస్తాయి, కానీ నేను కూడా కూలీనే. అంటే కోట్లు త్వరలో సంపాదించి ఏమైనా విల్లా అట్లాంటి కట్టబోతున్నారా? అంత ఆశ ఏం లేదు, జస్ట్ నన్ను నేను చూసుకోవడం కోసమే ఈ ప్లాట్ఫామ్. నన్ను నేను అందంగా, అంటే నేను కూడా ఇలా ఉండగలను, ఇంత లావున్నా సరే చేయగలదు ఈమె అని, అంటే నన్ను నేను చూసుకోవడం కోసం క్రియేట్ చేసుకున్న ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అని అంటే ఇదే. ఇప్పుడు 4 months లో 49 kgs తగ్గారు కదా, త్వరలో ఇంకా తగ్గిపోతారు ఎట్లని? తగ్గాలని నేను అనుకుంటాను, నా ఫ్యాన్స్ బాధపడుతున్నారు. అవును నిజమే అండి, ఎలా గుర్తుపడతాం మిమ్మల్ని చెప్పండి అలా తగ్గిపోతే? ఫ్యాన్స్ బాధపడుతున్నారని కాదు, కానీ నా హెల్త్ కోసం నేను కొంచెం తగ్గాలనుకున్నా. ఫైనల్ వెయిట్ ఎంతకు వస్తారు ఒకవేళ తగ్గితే? ఇప్పుడు ఇలాగే ఉంటా, ఇంత ఇలాగే చాలు. మీకేం ఇబ్బంది లేదు కదా? లేదు, మాకు కూడా ఇబ్బంది లేదు. మరి ఎందుకు తగ్గడం మీరు డైట్ చేసి? హెల్త్ కూడా చూసుకోవాలి కాబట్టి ఇది అయితే ఇలాగే మెయింటైన్ చేస్తా. సో తగ్గాలని ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ ఆలోచించినప్పుడు తగ్గబుద్ధి అయితే తగ్గుతా. ఎందుకంటే ఇప్పుడు తగ్గుతా అని కెమెరా ముందు చెప్పి తర్వాత అక్క నువ్వు ఇంకా తగ్గలేదు, ఆ రోజు తగ్గుతా అని చెప్పినావు కదా అని మళ్ళీ క్వశ్చన్స్ చేస్తారు, పర్సనల్ గా తీసుకుంటారు. సో తగ్గాలనిపించినప్పుడు తగ్గుతా, తగ్గద్దు అనుకున్నప్పుడు ఇలాగే ఉంటా. మిమ్మల్ని నెగిటివ్ గా ట్రోల్ చేసి మిమ్మల్ని బాధపట్టే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏం లేదు, నెగిటివ్ ట్రోల్ చేసుకున్నా చేసుకోండి, పాజిటివ్ వేలోనే తీసుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళు నెగిటివ్ చేసుకున్నా పాజిటివ్ చేసుకున్నా ఫేమస్ చేసేది ఎవరు, నేను అన్నే కదా. చేసుకోండి, ఫీల్ అయితే ఉన్నది, కొంచెం పెడతా కావచ్చు, ఏం కాదు అని ఏడవను, చేసేయండి, ఏం కాదు.
థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. ఇంటర్వ్యూ కోసం చాలా ఆచితూచి అడుగులేసి బుడి అడుగులు దగ్గర దాకా వచ్చి బుడి అడుగులు పెద్ద పెద్ద అడుగులు వేసిన. థ్యాంక్ యూ సో మచ్ అండి. త్వరలో మీరు సక్సెస్ అయ్యి 2 ఇంటర్వ్యూ కూడా మా ఛానల్ కి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి ఇంటర్వ్యూస్ కోసం. బాయ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.